పేదలకి సొంతింటి కళ సాకారం చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ఏరియాలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకి పట్టాల సమస్య ఆశనిపాతంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సమస్యపై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే సింగరేణి ఏజెన్సీ ప్రాంతాల్లోని పేదల్లో తమకు ఇందిరమ్మ ఇళ్లు దక్కే పరిస్థితి లేదని ఆందోళన నెలకొంది. ఇందిరమ్మ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలనిచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది ప్రభుత్వం. జిల్లాలో చాలా మందికి స్థలం ఉన్నా ఆ స్థలంలోనే ఏళ్ల నుంచి నివసిస్తున్నా వాటికి రిజిస్ట్రేషన్ పట్టా లేకపోవడంతో వారికి ఇప్పుడు ఇళ్లు దక్కే పరిస్థితి లేదు. నా పేరు శివప్రశాంత్. భద్రాచలం మొత్తం కూడా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా. ఏజెన్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి వారందరూ కూడా పేద ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అందరికీ అమలు చేస్తాము, పేద అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎన్నికలు గెలిచిన తర్వాత ఇప్పుడు పట్టాలు ఖచ్చితంగా ఇంటి పట్టా ఉండాల్సిందని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులు, గిరిజనేతర సంబంధించినటువంటి పేద ప్రజలంతా కూడా ఎంతో మంది ఆశగా ఎదురు చూసినటువంటి ఈ ఇందిరమ్మ పథకం సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు దానికోసం ఎదురు చూసి అక్కడ పట్టా ఉంటే మాత్రమే ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గానీ అట్లాగే సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ మొత్తం కూడా దీని మీద చొరవ తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు లాంటి సింగరేణి ప్రాంతాల్లోని పేదలకు స్థలం ఉన్నప్పటికీ వాటికి రిజిస్ట్రేషన్ కానీ పట్టాలు కానీ లేవు. కొత్తగూడెం, ఇల్లెందు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, అశ్వరావుపేట, దమ్మపేట, భద్రాచలం, మణుగూరు, బూర్గంపహాడ్, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లితో పాటు పలు గ్రామాలు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏళ్ల నుంచి ఉంటున్న స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో చేర్చకపోవడం సరికాదంటున్నాయి ప్రజా సంఘాలు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 24 వార్డులు ఉన్న ప్రజానికానికి విజ్ఞప్తి. అందులో భాగంగా స్లమ్ ఏరియా అని చెప్పుకునే స్టేషన్ బస్తీ వివిధ ఏరియాల్లో ఇప్పటికీ మున్సిపాలిటీ పుట్టిన కానించి అది స్లమ్ ఏరియాగా పేరు పొందింది. ఆ స్లమ్ ఏరియాకి తోడు 76వ జీవోని తీసుకొచ్చేసి అక్కడున్న ప్రజానికానికి ఇళ్ళు, తర్వాత రేషన్ కార్డులు, వివిధ సదుపాయాలు కల్పిస్తారని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ కొన్ని ఆ జీవోని తీసుకురావటం వల్ల కొంతమందికే లబ్ధి పొందడం జరిగింది. ఈ రోజు వరకు మరి ఆ జీవోని అమలు చేయటంలో ప్రభుత్వం వైఫల్యం చెందటం వలన అక్కడ ప్రజానికానికి వివిధ పథకాలు రాక, ఇందిరమ్మ ఇల్లు రాక, అమ్ముకోవటం కుదరక, కొనుక్కోవటం కుదరక, రేషన్ కార్డులు లేక, వివిధ ప్రభుత్వ సదుపాయాలు రాక, వృద్ధా పెన్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మొన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే వచ్చేసి 76 జీవోలు తీసుకొచ్చి స్టేషన్ బస్తీ ప్రజానికానికి అదే ఈ 76 జీవోలు అమలు కాని ప్రదేశానికి అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ సమస్యని 76 జీవోలు తీసుకొచ్చి అక్కడున్న ప్రజానికానికి ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలి, ఇందిరమ్మ ఇళ్ళని ఇప్పించాలి. కొత్తగూడెం మున్సిపాలిటీలో 12,000 దరఖాస్తులు రాగా అందులో 2,500కు పైగా దరఖాస్తులు రామవరం ప్రాంతానికి చెందినవి. ఇక్కడ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదల్లో 90% మందికి స్థలం ఉన్నా వాటికి పట్టాలు లేవు. చాలా ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలోనే నివసిస్తున్నప్పటికీ 1/70 సింగరేణి ల్యాండ్ అంటూ ఆ స్థలాల్ని రిజిస్ట్రేషన్ చేయడం లేదు ప్రభుత్వం. తాము మున్సిపాలిటీలోనే ఉన్నప్పటికీ 1/70 చట్టం పేర తమను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయడం లేదని వాపోతున్నారు స్థానికులు. నా పేరు కుర్మిల్ల రవికుమార్. మాది కొత్తగూడెం నియోజకవర్గం. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో మాకు చాలా మందికి పట్టాలు లేవు. ఈ సింగరేణి ల్యాండ్ కాబట్టి ఇంతకుముందు ఇక్కడ 100 సంవత్సరాలు సింగరేణి ల్యాండ్ లీజుకు తీసుకుంది. ఆ లీజ్ అయిపోయిన తర్వాత పట్టాలను ఇచ్చారు కొంతమందికి. దాదాపుగా ఈ ప్రక్రియ జరగబట్టి 15 సంవత్సరాలు దాటింది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి పట్టాలు అందలేదు. చాలా మంది పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల బట్టి స్థిరంగా ఇక్కడ నివసిస్తున్నాం. కానీ మాకు మున్సిపాలిటీ నెంబర్ తప్ప సరైన పట్టా లేదు. చాలా మందికి లేదు మాతో పాటు. దానివల్ల మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులకు పెట్టుకుందామన్నా దానికి మాకు అర్హులు కాదని అంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ గుర్తించి మాకు త్వరగా అందరికీ పట్టాలు అందే విధంగా చర్య తీసుకోవాలి.
ఇప్పుడు ఇవి రైల్వే స్థలాలు మాయి 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. ఈ ఖాళీ ప్లేస్లో అందరం వచ్చి ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా పిల్లలు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి గవర్నమెంట్. ఆ ఇండ్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇండ్లకు పట్టాలు ఇస్తా అంటారు, రైల్వే స్థలానికి ఇయ్యని అంటున్నారు. ఇంటి పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు అన్ని కడుతున్నాం, పంపు బిల్లు గిట్లా. మరి మాకు ఇండ్లు ఎందుకు ఇయ్యరు? మా పిల్లలకి పట్టాలు ఇవ్వాలి, మాకు పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటాం. జిల్లా ఏజెన్సీలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పట్టా సమస్యను ప్రత్యేకంగా గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు స్థానికులు.